ఆజ్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. ఉపమన్యు అనేటువంటి శిష్యుడు ధౌమ్యుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి చదువుకోవటానికి ఆయన పెట్టేటువంటి పరీక్షల్ని తాను సహిస్తున్నాడు. రెండవ రోజు అయింది. గురువుగారు అన్నారు, నాయనా నువ్వు వెళ్ళి భిక్ష పట్టుకొని రా. సరే, మళ్ళీ వెళ్ళాడు ఇతను భిక్ష పట్టడానికి. భిక్షా ద్రవ్యాన్ని మొత్తం తెచ్చి గురువుగారికి ఒప్పగించాడు. అయితే గురువుగారు ఎక్కడ తినడానికి వీల్లేదు, మళ్ళీ రెండోసారి భిక్ష పట్టడానికి వీల్లేదన్నారు కనుక సరే అలాగే అని ఉండిపోయాడు. గురువుగారు అన్నారు కదా,
నువ్వు వెళ్ళి పశువుల్ని కాచుకొని రావయ్యా అన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి గోవుల్ని కాయడానికి పంపించారు. సరే, ఆ గోవుల్ని మేపడం కోసం వనానికి వెళ్ళిపోయాడు. ఆ వనానికి వెళ్ళి వనాల్లో మేపుతున్నాడు తాను. గురువుగారుకి భిక్ష అంతా ఇచ్చేశాడు, ఆయన ఏమి పెట్టలేదు, ఇలాగే వచ్చేసాడు ఇతను. మళ్ళీ భిక్ష పట్టడానికి వీల్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు ఇతనికి. చిన్నవాడు, ఆకలి వేస్తోంది. పాపం అలా ఆలోచించి ఆ గోవు యొక్క పొదుగులు సాయంత్రం అయ్యేటప్పటికే నిండుగా కనిపించాయి. ఇందులో పాలు ఉంటాయి కదా, పాలు తాగి నా ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. భిక్ష పట్టకూడదన్నారు కదా గురువుగారు, మానేద్దాం, పాలు తాగి చేసుకుందాం అని చెప్పి ఆ పాలను పిండుకొని తాగాడు. సరే, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు ఆ గోవుల్ని తోలుకొని. గురువుగారు చూశారు. ఏమిట్రా, నీ ముఖంలో మళ్ళీ తేజస్సు కనిపిస్తుంది, ఏం చేశావు అని అడిగారు. ఏమే, నేను భిక్ష పట్టలేదండి గురువుగారు. మళ్ళీ వెళ్ళలేదు చెప్పారు కదా మీరు అన్నారు. పోనీలే, భిక్ష పట్టకపోతే పోయావు, ఏం చేశావు అని అడిగారు. ఆకలిసిందండి గురువుగారు, మరి తట్టుకోలేకపోయాను, అందుకని ఆవు పాలు తాగానండి అన్నాడు. అరే రే, ఎంత పొరపాటు చేసావు అన్నారు గురువుగారు. ఏంటండి గురువుగారు పొరపాటు, నేను భిక్ష పట్టలేదు కదండి అన్నాడు. ఒరే నాన్న, గోవులు ఎవరివి అన్నాడు. మీవేనండి అన్నాడు. మరి పాలు ఎవరు అవుతాయి అన్నాడు. మీవే అవుతాయండి. మరి గురువుగారు సొత్తు అపహరించిన పాపం వచ్చిందో లేక అన్నాడు. అయ్యయ్యో, నేను అట్లా ఆలోచించలేదండి, ఆకలేసింది, ఆ పాలు తాగేద్దామని తాగేసానండి, అయ్యో పొరపాటు అయిపోయిందండి, ఇంకెప్పుడు అలా చేయనండి అన్నాడు. సరే పో, ఇవాళకి వదిలేస్తున్నాను. సరే, మర్నాడు మళ్ళీ భిక్ష పట్టాడు, వచ్చాడు, గోవులు కాయడానికి వెళ్ళాడు. గోవులు కాస్తున్నాడు, తనకు ఆకలేస్తుంది, ఆ పొదుగులు నిండుతున్నటువంటి ఆ గోవులు కనిపిస్తున్నాయి, కానీ పాలు తాగడానికి వీల్లేదన్నారు. గురువుగారి సొత్తు అపహరించిన పాపం వస్తుంది కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో ఆకలేస్తుంది అనుకొని చివరికి ఆ పశువులు తింటున్నటువంటి గడ్డి తిన్నాడు. పాపం, ఆవులు తింటున్నాయి, ఆవులు తిని దానికి ఆకలి తీర్చుకుంటున్నాయి కదా, నేను కూడా తింటే నా ఆకలి తీరుతుందేమో అనుకొని ఆ గడ్డి తిన్నాడు. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికీ ఇంటికి తోలుకొని వెళ్ళాడు. మళ్ళీ అతని ముఖంలో తేజస్సు కనిపించింది. మళ్ళీ అడిగాడు గురువుగారు, ఇవాళ ఏం చేశావు అన్నారు. పాలు తాగలేదండి అన్నాడు. నువ్వు పాలు తాకపోయావు, ఏం చేసావు అని అడిగారు. అంటే గురువుగారు, నాకు బాగా ఆకలేసింది, మరి గడ్డి తిని అవి ఆకలి తీర్చుకుంటున్నాయి కదా, ఆ గడ్డి తిని నేను కూడా తీర్చుకోవచ్చు అని గడ్డి తిన్నానండి అన్నాడు. అయ్యయ్యో, ఎంత పని చేసేవరా అన్న. అదేమిటండి, దీంట్లో కూడా తప్పు ఉంది అన్నాడు. అంటే నాన్న, వాటి ఆహారం కదా, పశువులకు ఆహారంగా భగవంతుడు సృష్టించాడు కదా, ఆ పశువుల్ని మేపడానికి వెళ్ళి వాటి ఆహారాన్ని నువ్వు తినేస్తే ఎట్లాగరా అన్నాడు. అయ్యో, నేను అలా ఆలోచించలేదండి గురువుగారు, పొరపాటు అయిపోయిందండి. సరే, మర్నాడు వెళ్ళాడు. మళ్ళీ మర్నాడు వెళితే గడ్డి కూడా తినడానికి వీల్లేదన్నారు గురువుగారు. ఏం చేయాలి ఇప్పుడు, ఆకలేస్తుంది అనుకుంటుంటే దూడలు గోవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగుతున్నప్పుడు వాటి నోటి నుంచి నురుగు పడుతోంది. వెళ్ళిపోయి ఆ నురుగు తిన్నాడు. దాంతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గురువుగారు చూశారు, ఇతనిలో మంచి కాంతి కనిపిస్తోంది, ఎక్కడిది ఏమిటి అన్నారు. మళ్ళీ నేను గడ్డి కూడా తినలేదండి అన్నాడు. మరి ఏం తిన్నావు, ఎట్లా బతికావు, ఎలా నీలో తేజస్సు వచ్చింది అంటే, దూడలు తాగుతుంటే ఆ పాలు తాగుతున్నప్పుడు వాటి నోటి నుంచి పడిపోతున్నటువంటి కొద్దిగా ధార కానీ ఆ నురుగు కానీ అది తిని బతికానండి అన్నాడు. అరే, ఎంత పని చేసావు, నువ్వు తాగుతున్నావు కదా అని అవన్నీ వదిలేస్తాయి కదా. గురువుగారు పొరపాటు అయిపోయిందండి, నేను ఇంకెప్పుడు చేయను అన్నాడు బాబు. సరే, వదిలేశాను అన్నాడు. మళ్ళీ గురువుగారు మర్నాడు పంపించారు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి వెళ్ళినప్పుడు కనీసం అది కూడా తీసుకోవడానికి వెళ్ళలేదు. ఏం చేయాలి ఇంకా నేను, ఇక పశువులు కూడా మేయనటువంటిది ఏదైనా ఉందేమో అని ఎదురు చూస్తే అతనికి జిల్లేడు కనిపించింది. ఆ జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు.
ఆ జిల్లేడు ఆకులు కోసుకొని అవి తిన్నాడు బాబు. ఆ జిల్లేడు ఆకులు కోసేటప్పుడు ఇతని పాపం పిల్లవాడు ఆ పాలు కళ్ళల్లో పడ్డాయి, కళ్ళు పోయాయి బాబు. జిల్లేడు పాలు పడితే కళ్ళు పోతాయి, కళ్ళు పోయాయి బాబు, 2 కళ్ళు పోయాయి. అలాగే పాపం కళ్ళు పోయి నేత్రాలు పోయినటువంటి వాడు గుడ్డివాడైపోయి అలాగా తడుముకుంటూ పాపం వస్తున్నాడు. అలా వచ్చి పాడుపడిన బాగుంటే దాంట్లో పడిపోయాడు బాబు. ఈ గోవులన్నీ కూడాను సాయంత్రం అయ్యేటప్పటికే ఇంటికి వెళ్ళిపోయాయి. ఇంటికి వెళ్ళాయి, గోవులు వచ్చాయి, కానీ ఇంకా పిల్లవాడు రాలేదేమిటి? గురువుగారు ఎదురు చూశారు. ధౌమ్యుడు ఉపమన్యు అని అరిచారు, ఎక్కడా వినిపించలేదు అతని శబ్దం. వెంటనే గురువుగారు పరిగెట్టుకుంటూ అడవిలోకి వచ్చారు. వనాల్లో పిలుస్తున్నారు, ఉపమన్యు ఎక్కడున్నావు అని వస్తున్నారు పాపం. అరిచి అరవగా చిట్ట చివరికి అతను బావిలో ఉన్నాడు. బావిలో నుంచి ఆ శబ్దాన్ని విన్నాడు. గురువుగారు, నేను ఇక్కడున్నానండి అన్నాడు. సరే, గురువుగారు బావి దగ్గరికి వచ్చారు. వచ్చి చూశారు తొంగి, దాంట్లో నీళ్లు లేవు. పడ్డాడు పాపం ఇతను. అరే, ఏమైపోయావు నువ్వు? ఎందుకని ఇలా పడిపోయావు? బావిలో పడిపోయావేంటి? ఇందులో నీళ్లు కూడా లేవు కదా, నీళ్లు తాగడం కోసం బావి దగ్గరకు వచ్చావు, జారి పడ్డావు అనుకోవడానికి. ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు అన్నారు. అంటే అప్పుడు చెప్పాడు అతను, గురువుగారు, మీరు ఆ ఆవు సంబంధించిన ఆ నురుగు కూడా తినద్దన్నారు కదా, ఆకలేసిందండి, తట్టుకోలేకపోయాను, ఆ జిల్లేడు ఆకులు తిన్నానండి, ఆ పాలు కళ్ళల్లో పడి కళ్ళు పోయాయండి, ఆ కళ్ళు పోయి నేను తెలియక పొరపాటున దీంట్లో పడిపోయానండి అన్నాడు. అయ్యయ్యో, ఎంత పని అయిందిరా నాన్న. ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండి ఇవాళ రాత్రంతా, రేపు పొద్దున్న నేను వస్తాను అన్నాడు. గురువుగారు, నేనేం చేయమంటారన్నాడు. నీకేం పర్వాలేదు, నువ్వు ఇక్కడ ఉండు, నేను నీకు అశ్విని దేవతలకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తా, ఆ మంత్రం చెప్పిస్తూ కూర్చో. తెల్లవారుజాము సమయంలో అశ్విని దేవతలు సాక్షాత్కరిస్తారు. నీకు సాక్షాత్కరించినప్పుడు నీకు నేత్రాలు ఇవ్వమని వాళ్ళని ప్రార్థించు, వాళ్ళు నేత్రాలు ఇస్తారు, నేను రేపు పొద్దున్నే వచ్చి నిన్ను తీసుకుని వెళ్తానన్నాడు. అలాగేనండి గురువుగారు అన్నాడు. గురువుగారు ఆయనకు ఉపదేశం చేశారు మంత్రాన్ని. ఆ మంత్రాన్ని తీసుకొని రాత్రంతా కూడాను జపిస్తూ కూర్చున్నాడు ఇతను. తెల్లవారుజాము సమయం అయ్యేటప్పటికీ ఓ అద్భుతమైనటువంటి పరిమళంతో కూడినటువంటి గాలి వీచింది. పరిమళాలు వస్తున్నాయి. అశ్విని దేవతలు ఏమన్నా వచ్చారేమో అనుకున్నాడు. అలాగే కళ్ళు లేవు పాపం అతనికి చూడ్డానికి. అలాగే కూర్చొని జపం చేస్తున్నాడు. వాళ్ళు వచ్చారు దగ్గరికి. ఏమయ్యా పిల్లవాడా, మమ్మల్ని ఎందుకు పిలిచావు అని అడిగారు అశ్విని దేవతలు. అంటే మా గురువుగారు నిన్న మంత్రం ఇచ్చి మిమ్మల్ని పిలవమన్నారు, మీరు మాకు నేత్రాలు ఇస్తారట కదా, నాకు కళ్ళు పోయాయి, మీరు నాకు నేత్రాలు ఇస్తారా అని అడిగాడు. నీకు కళ్ళు లేవా? లేవు. సరే, అయితే నీకు నేత్రాలు రావడానికి నేను ఒక పదార్థం ఇస్తా అన్నారు. పంచపక్ష పరమాన్నాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పళ్ళ్యాన్ని అతనికి ఇచ్చారు. ఇదిగో ఇవి తిను, ఇవి పంచపక్ష పరమాన్నాలు, ఇవి తిన్నావంటే నీకు నేత్రాలు వచ్చేస్తాయి. నేను తిన్నండి అన్నాడు. అదేమిటి, నేత్రాలు కావాలని పిలిచావు కదా, ఇవి తీసుకుంటే వస్తాయి అన్నాడు. లేదండి, నాకు వచ్చేటువంటి భిక్ష ఏదైనా మా గురువు గారికి ఇచ్చేసేయాలి, నేను తినటానికి లేదన్నాడు. మా గురువు గారు వారు స్వీకరించి మిగిలితే ఇస్తేనే నేను తీసుకోవాలి తప్ప, ఇది నాకు భిక్ష కదా, మరి ఇప్పుడు ఈ భిక్షను నేను మా గురువు గారికి ఇవ్వకుండా ఎలా తీసుకుంటాను, నేను తీసుకోను అన్నాడు. అశ్విని దేవతలు నవ్వి, వెర్రివాడ, ఆ గురువు గారి వల్లనే వచ్చింది నీకు ఈ తిట్ట అంతా, ఈ తిప్పలంతా వచ్చింది, నీ కళ్ళు కూడా పోయే, మూర్ఖుల్లాగా ఉన్నావు, ఇంకా గురువుగారిని ఏడుస్తావేంట్రా, తిని అన్నారు. నేను తినను అన్నాడు. నా గురువు గారి వల్ల నాకు మరణమే సంప్రాప్తించుగాక, నా గురువు యొక్క మాటని మాత్రం నేను జవదాటనన్నాడు. నా గురువు గారు నాకు ఆజ్ఞ ఇచ్చారు, ఇది విధానం అని, ఆ విధానమే నేను చేస్తాను, నాకు కళ్ళు వచ్చినా రాకపోయినా పర్వాలేదన్నాడు. చాలా సంతోషించారు అశ్విని దేవతలు. అద్భుతం.
నిన్ను పరీక్షించడం కోసమే మేము ఈ పంచపక్ష పరమాన్నాలు ఇచ్చాను నాన్న. నువ్వు అత్యంతమైనటువంటి గురుభక్తుడివి, చాలు నీకు నేత్రాలు వచ్చేస్తాయని ఊరికే అలా స్పృశించారు. నేత్రాలు వచ్చేసినాయి. వెంటనే వాళ్ళు ఆ నేత్రాలతో దర్శించుకున్నాడు. వాళ్ళు అదృశ్యమైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపు అయ్యేటప్పటికే తెల్లవారింది. గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చి ఉపమన్యు అన్నారు. బావిలోకి తొంగి చూసి కళ్ళు తెరుచుకొని అతను గురువుగారిని చూస్తూ, గురువుగారు నాకు నేత్రాలు వచ్చేసినాయి అన్నాడు. ఎలా వచ్చాయి? నువ్వు ముందు పైకి రా అని అతన్ని పైకి తీశారు. పైకి వచ్చిన తర్వాత అడిగారు, ఎలా వచ్చాయి నీకు నేత్రాలు? వచ్చారా అశ్విని దేవతలు అడిగారు. వచ్చారండి, మీరు చెప్పినట్లుగానే తెల్లవారుజామున వచ్చారు. నీకు ఎలా ఇచ్చారు నేత్రాలు? ఏం జరిగిందో చెప్పు అన్నారు. అంటే గురువుగారు వాళ్ళు పంచపక్ష పరమాన్నాలు తెచ్చి ఇచ్చారండి, తినమన్నారండి. నేను తిన్నన్నానండి. ఏమిరా, ఎందుకు తినలేదు నువ్వు? నీకు కళ్ళు వస్తాయని కదా వాళ్ళు ఇచ్చింది, ఎందుకు తినలేదు? అంటే గురువుగారు నాకు అది భిక్ష కదండి, మరి వచ్చిన భిక్ష అంతా మీకే ఉపయోగపాలి కదండి, మీరు తీసుకున్న తర్వాత నేను తినాలి కదండి. అందుకని నేను చెప్పానండి, నేను తీసుకోనన్నా. వాళ్ళు నవ్వారండి. నవ్వి, నీకు ఆ గురువు వల్లనే వచ్చాయి ఈ తింట అంతా, ఈ తిప్పలంతా, ఈ గొడవ అంతా, నీ కళ్ళు కూడా పోయాయి, బుద్ధి లేదా నీకు అని అరిచారండి. అయినా సరే నేను తిన్నాను. నా గురువుగారి మాటే నాకు వేద వాక్కు, ఇంకా దీనికి తిరుగు లేదన్నానని. నేను తీసుకోనంటే ఆనందపడిపోయి, వాళ్ళు నిన్ను పరీక్షించడం కోసమే, నీ గురువుగారి మీద నీకున్నటువంటి భక్తిని పరీక్షించడం కోసం నేను చేశామయ్యా అని నాకు కళ్ళు ఇచ్చేశారండి, వెళ్ళిపోయారండి అన్నాడు. అద్భుతం అన్నారు గురువుగారు. నేను చాలా సంతోషపడ్డాను రా నీ విషయంలో, ఇంక ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అదేమిటండి గురువుగారు, నేను చదువుకోవడానికి కదా మీ దగ్గరకు వచ్చింది, నేను చదువుకోవడానికి వస్తే నాకు చదువు చెప్పకుండా ఇలా పంపించేస్తారంటారేంటండి, ఏంటండి అలా అంటున్నారేంటండి అన్నాడు. ఒరే నాన్న, నువ్వు చదువుకోనవసరం లేకుండానే విద్య అంతా కూడా నీకు పట్టుబడుతుంది అని వరం ఇస్తున్నాను నీకు. నీ యొక్క గురు భక్తికి నేను చాలా సంతోషించాను. గురువు మీద ఉన్నటువంటి విశ్వాసానికి నాకు ఎంత కష్టమైనా కలగని కాక, ఆ గురువు యొక్క మాట తప్ప నాకు ఇంకొకటి ఏది కూడా గొప్పది కాదు అనుకొని జీవించావు. ఇన్ని రకాల కష్టాలు పెట్టాను నేను, కానీ నా మీద ఒక్కనాడు కూడా నీకు కోపం రాలేదు. నీకు తిండి కూడా లేకుండా చేశాను, అయినా నా మీద ఏనాడు నువ్వు కోపం తెచ్చుకోలేదు. చూశాను నీలో అలాంటివి ఏమైనా వస్తాయేమో, చివరికి ఓర్పు అనేటువంటిది నశించిపోయి నేను ఇంకా ఇక్కడ ఉండను అని పారిపోయి వెళ్ళిపోతావేమో అని కూడా చూశాను. నేను ఎంత కష్టపెట్టినా నా మీద ఉండేటువంటి విశ్వాసం కొద్దిగా కూడా తగ్గకుండా ఉన్నావు నువ్వు, కనుక నువ్వు చదువుకోని అవసరం లేదు, విద్యలన్నీ నీకు పట్టుబడిపోతాయి, నేను వరం ఇస్తున్నాను, వెళ్ళిపో అన్నారు. ఇది బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మచర్యం అంటే మన స్వార్థం కోసం జీవించడం కాదు, మన సుఖం కోసం ఉండేటువంటి వ్యవస్థ కాదు. బ్రహ్మచర్యం అంటే ఓర్పు కావాలి. గురువు యొక్క శాసనానికి లోబడి బ్రతకగలగాలి. ఆజ్ఞని ధిక్కరించే ఒక్క మాట అయినా సరే మన నోట్లో నుంచి రాకూడదు. ఈ పరీక్షలన్నిటికీ తట్టుకున్నప్పుడు తప్పనిసరిగా గురువు యొక్క పరిపూర్ణ కటాక్షంతో మోక్ష సంబంధమైనటువంటి జ్ఞానమే మనకు అందుతుంది. భగవద్ అనుగ్రహం సాక్షాత్తుగా పొందుతాం మనం. వీటికి కావలసింది మనలో ఓర్పు. ఇదిగో ఈ కచుడు అని చెప్పబడేటువంటి బృహస్పతి యొక్క కుమారుడు శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాడు. అతనికి చెప్పారు, నువ్వు చాలా అద్భుతంగా సేవ చేయి, ఆ దేవయానికి నువ్వు ఆనందం కలిగించి, ఆ దేవయాని కనుక అలా ఆనందం కలిగిస్తే నీ పని అయిపోయినట్లే నువ్వు భావించు, నీ జ్ఞానాన్ని సంపాదించగలుగుతావు అన్నారు. వచ్చాడు అతను కచుడు, ఆయన్ని బతిమాలాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. నేను 1000 సంవత్సరాలు మీ దగ్గర సేవ చేస్తానన్నాడు. బ్రహ్మచారిణై ఉండి సేవ చేస్తానన్నాడు.
నాకు జ్ఞానాన్ని బోధించమన్నాడు. చాలా సంతోషించాడు శుక్రాచార్యుడు. ఆయన బృహస్పతి కుమారుడు అయినటువంటి నువ్వు నా దగ్గర చదువుకోవడానికి వచ్చావు, నేను చాలా సంతోషిస్తున్నా, నీకు ఉపదేశం చేస్తానన్నాడు. అలాంటి బ్రహ్మచర్య నియమాలన్నింటినీ కూడాను తూచా తప్పకుండా పాటించాడు. మనం కూడాను మనలో ఎప్పుడైనా ఆవేశం వచ్చినప్పుడు ఆ ఆవేశంతో ఒక పూట చేస్తాం, నియమాన్ని గట్టిగా పాటిస్తాం. కానీ రెండో పూట నుంచి మళ్ళీ మామూలు అయిపోతాం. అలా ఉండేటువంటిది నియమం కాదు. జీవితకాలంలో తన యొక్క ప్రాణం పోయేంత మటుకు కూడా ఏ నియమం అయితే పాటిస్తున్నామో ఆ నియమం నుంచి జారకూడదు. అది నిజమైనటువంటి నియమం. అలా పాటించాడు కచుడు. ఆయనకి చాలా ఆనందం కలిగించాడు. శుక్రాచార్యుడు చాలా అద్భుతంగా ఇతనికి ఉపదేశం చేస్తున్నాడు, మంచి జ్ఞానాన్ని ఏ విధంగా దాచుకోకుండా. అయితే ఇతను రాక్షసుల యొక్క గురువు కదా, ఈ రాక్షసులందరూ కూడాను చూశారు, ఇతను బృహస్పతి కుమారుడు కదా, కచుడు కదా, ఇక్కడేం చేస్తున్నాడు అని వాళ్ళందరికీ సందేహం కలిగింది. గురువు దగ్గర ఉన్నాడు, శిష్యరికం చేస్తున్నాడు, ఇతను చదువుకుంటున్నాడు అనగానే వాళ్ళందరికీ కూడా ఈర్ష్య పుట్టింది. ఎలాగైనా సరే ఇతన్ని చంపేయాలనుకున్నారు, శత్రుపక్షం నుంచి వచ్చాడు కనుక. సరే అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా నియమాలు అవే. ఆ గురువుగారు దగ్గర చదువుకునేప్పుడు భిక్ష పట్టి తేవడం, అవి నియమాల్ని పాటిస్తున్నాడు. గోవుల్ని తోలుకొని వెళ్ళి పశువు మేపుకొని వస్తున్నాడు. ఆ మేపుకోవడానికి వెళ్ళాడు ఒకరోజు కచుడు. అలా గోవులు మేపడానికి వెళ్ళినప్పుడు ఆ మేపుతూ ఉన్నటువంటి అతన్ని వెళ్ళి చంపేశారు. చంపేసేసి ముక్కలు ముక్కలుగా నరికేసి పాడేశారు. సాయంత్రం అయింది, గోవులన్నీ తిరిగి వచ్చాయి, కానీ కచుడు మాత్రం రాలేదు. ఈ కచుడు దేవయానికి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఆమెకి సేవ చేస్తున్నాడు. అందువల్ల దేవయానికి అతని మీద చాలా ప్రీతి పుట్టింది. అతన్ని వివాహం కూడా ఆడాలనేటువంటి మనస్సులో ఆ కోరిక కూడా బలంగా పెంచుకున్నది. అతని మీద ఉండేటువంటి ప్రేమ చేత అతను లేకపోతే నేను బ్రతకలేననేటువంటి ఒక భావం కలిగి అతను రాకపోతే గోవులన్నీ వచ్చేసాయని వెంటనే తన తండ్రి గారైనటువంటి శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళింది. నాన్న, ఇదిగో ఇంకా రాలేదు, ఆ కచుడు ఎందుకు రాలేదో చూడండి, అతని గురించి ఒక్కసారి మీకు ఉన్నటువంటి దివ్య దృష్టితో చూడండి అని. అప్పుడు అతను అన్నాడు, కచుడు రాలేదా, గోవులు వచ్చేసినాయా, ఏమైంది అతనికి అని చెప్పి ఒక్కసారి తన దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఆ అసురులు అతన్ని చంపి ముక్కలు చేసి పాడేశారు. చెప్పాడు కూతురికి, లేదు లేదు అతను బ్రతికి తీరాల్సిందే, నువ్వు ఎలాగైనా సరే బ్రతికించవలసిందే అని దేవయాన్ని చాలా పట్టుబట్టింది. కూతురు అంటే చాలా ప్రేమ. అందువల్ల ఆమె యొక్క మాటని కాదనలేక సరే నేను బ్రతికిస్తానన్నాడు. తనకుండేటువంటి సంజీవిని విద్యతో అతను బ్రతికించాడు. మళ్ళీ అతను తిరిగి వచ్చాడు ఇంటికి వచ్చాడు. ఇక్కడ సేవలు చేస్తున్నాడు. మళ్ళీ అలాగే అడవికి గోవుల్ని తోలుకొని వెళుతున్నాడు. మళ్ళీ చూశారు రాక్షసులు. అరే వీడు చంపేశాం కదా, వీడు ఎలా బతికొచ్చాడు అని అనుకున్నారు. సరే మంచిది, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళారు. మళ్ళీ అతన్ని చంపేశారు. ఈసారి ముక్కలు చేసి పాడేయటం కాదు, తగలబెట్టేశారు. బూడిదైపోయాడు. మళ్ళీ అలాగే సాయంత్రం పూట రాకపోతే దేవయాన్ని చాలా కలవరపడింది. మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది. తండ్రి ఎలాగైనా సరే అతన్ని బతికించాలన్నది. చూశాడు తాను, ఈసారి మార్చేశారే, మొత్తం అంతా కూడాను బూడిద చేసి పారేశారు, కాల్చి పారేశారు అన్నాడు. అని అయినప్పటికీ సంజీవిని విద్యతో ఆయన బతికించాడు. మళ్ళీ వచ్చి అరే ఇదేమిటి, వీడు చస్తున్నా కూడా మా గురువు గారి దగ్గర సంజీవిని విద్య ఉండడంతో బతికించేస్తున్నాడు ఈయన, వీడిని ఎలా చంపి ఎలా నాశనం చేయాలి అర్థం కాలేదు అసురులకి. బాగా తీవ్రంగా ఆలోచిస్తే ఒక అసురుడు చాలా అద్భుతమైనటువంటి ఉపాయం చెప్పాడు. నీకేం పర్వాలేదు, మనం వెళదాం ఇవాళ అన్నాడు. సరే ఇతను కచుడు ఆ అడవికి వెళ్ళిన తర్వాత అతన్ని చంపేశారు. చంపేసి తగలబెట్టేశారు. తగలబెట్టిన తర్వాత బూడిద తీసుకొని ఆ బూడిదని సొరలో కలిపారు. సొర దాంట్లో కలిపేశారు. వాళ్ళని వాళ్ళు వచ్చేసారు.
వచ్చేసేసి గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు ఇది మీకోసం సొర తయారు చేసాను తీసుకోండి అన్నారు. వీళ్ళ ఉపాయం ఏమిటి? ఈ చనిపోయినటువంటి వాడు ఎక్కడ బయట ఉన్నా కూడా బ్రతికిస్తారు, కానీ అతని కడుపులోకి వెళితే, అతన్ని బ్రతికిస్తే ఇతను చచ్చిపోతాడు కనుక బ్రతికించలేడు అనే ఉపాయం పన్నారు వాళ్ళు. ఆ ఉపాయం పన్ని గురువుగారు ఈ సొర తాగండి, మీకోసం ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. ఆ రోజుల్లో ఆ బ్రాహ్మణులు కూడాను ఆ సొర తాగేవాళ్ళు. శుక్రాచార్యుడు తాగేశాడు, అయిపోయింది. సొర తాగేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయిపోయింది, గోవులు ఇంటికి తిరిగి వచ్చాయి, ఇతను మాత్రం రాలేదని దేవయాని గొడవ పెట్టింది. ఆ దేవయాని కోసం అని చెప్పి చివరికి అన్నాడు, ఎన్నిసార్లు బ్రతికించినా కూడా చంపేస్తున్నారు కదా వాళ్ళు, ఎందుకు అతని గురించి ఆలోచన చేస్తా, వదిలేయమన్నాడు తండ్రి. నేను మాత్రం వదలను, నాకు నువ్వు ముఖ్యమే, నువ్వెంత ముఖ్యమో అతను కూడా అంతే ముఖ్యం, కనుక ఇద్దరూ కావాల్సిందే అన్నాడు. అతను రావాల్సిందే, నువ్వు బతికించవలసిందే. సరే, అప్పుడు దివ్య దృష్టితో చూస్తే తన కడుపులో ఉన్నది అతని యొక్క భస్మం అంతా. ఆ సొరలో కలిపి ఇచ్చారు కదా, వెంటనే అతను అన్నాడు, అమ్మా చాలా ప్రమాదం, ఇదిగో నా కడుపులో ఉన్నాడు అతని యొక్క భస్మం నా కడుపులో ఉన్నదని. తండ్రి ఎలాగైనా సరే అతన్ని ఎట్లా బతికిస్తాను? నా కడుపులో ఉన్నటువంటి వాడిని నేను బతికించానంటే అతను బయటికి ఎలా వస్తాడు? నా కడుపు చీల్చుకొని రావాలి, మరి నేను చచ్చిపోతాను. నేను కావాలా నీకు, అతను కావాలా అడిగాడు తండ్రి. నాకు ఇద్దరూ కావాలన్నది. ఇద్దరూ కావాలంటే ఎలాగమ్మా సాధ్యం? కడుపులో ఉన్నవాడు వచ్చేస్తే నేను చచ్చిపోతాను కదా అన్నాడు. మరి నువ్వు కనుక అట్లా చేయకపోతే అతను చచ్చిపోతాడు కదా, నాకు ఇద్దరు కావాల్సిందే, ఏం చేస్తావో నాకు తెలియదు అన్నది బాబు. పిల్ల మారాం చేస్తుంటే పిల్ల మీద ఉండేటువంటి ప్రేమ చేత ఇతను ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలి? సరే, ఇప్పటిదాకా విద్య నేర్పించాడు, చిట్ట చివరికి ఉన్నటువంటి విద్య సంజీవిని విద్య, అది ఉపదేశం చేయాలి. చెయ్యకూడదని చాలా ప్రయత్నంగా ఉన్నాడు. అనుకోని సంఘటన ఇలా వచ్చి పడింది. ఇప్పుడు కడుపులో ఉన్నాడు, వీడిని బయటికి తేవాలి, ఆ దేవయానికి ఆనందం కలిగించాలి. నేను కావాలి, అతను కావాలి, ఏం చేయాలి? అప్పుడు ఆలోచించి అతను అన్నాడు, కడుపులో ఉన్నటువంటి అతనితో అన్నాడు, ఏయ్ కచ్చా, నువ్వు నా కడుపులోకి చేరావు, నిన్ను నేను బతికిస్తాను అని కడుపులో నుంచి తెస్తాను. అతన్ని సంజీవిని విద్యతో బతికించాడు, నిన్ను నా కడుపులో నుంచి బయటికి తెస్తాను. నువ్వు కడుపు చీల్చుకొని నాకు బయటికి వచ్చిన తర్వాత నీకు నేను కడుపులో ఉండగానే సంజీవిని విద్యను ఉపదేశం చేస్తాను. ఆ ఉపదేశం చేయబడినటువంటి సంజీవిని విద్యతోటి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ నన్ను బ్రతికిస్తాను అంటేనే నిన్ను బ్రతికిస్తాను అన్నాడు. అయ్యో గురువుగారు, అంత ద్రోహిని మాత్రం కాను, నేను తప్పనిసరిగా బ్రతికిస్తాను అన్నాడు. వెంటనే ఆ శుక్రాచార్యుడు గర్భంలో ఉన్నటువంటి అతనికి సంజీవిని విద్యను ఉపదేశం చేశాడు. సంజీవిని విద్యను ఉపదేశం చేసి వెంటనే నా కడుపు చీల్చుకొని బయటికి రమ్మన్నాడు. ఆ కడుపు చీల్చుకొని అతను బయటికి వచ్చాడు. వచ్చి రాగానే తనకు ఉన్నటువంటి ఆ సంజీవిని విద్యతో ఆయన్ని బ్రతికించాడు శుక్రాచార్యుడు. చాలా ఆనందపడిపోయింది దేవయాని. నాకు ఇద్దరూ మిగిలేరు అనుకున్నది, చాలా ఆనందపడిపోయింది. ఆనందపడిపోయిన తర్వాత కొంతకాలం ఇంకా అతను ఉన్నాడు. అతనికి దగ్గర దగ్గర 500 సంవత్సరాలు పూర్తయింది. ఇంకొక 500 సంవత్సరాలు కూడా ఉన్నాడు, చదువుకున్నాడు. ఆ దేవయాని చాలా ప్రేమని పొందుతూ ఉన్నది. ఇలా ఉన్నటువంటి దీంట్లో ఇంకా ఇతన్ని ఎలాగైనా చంపలేమనేటువంటిది రాక్షసులు కూడా నిర్ణయం చేసుకుని వదిలేశారు చివరి. సరే, ఇతని దగ్గర కూడా సంజీవిని విద్య ఉన్నది. ఇలా ఉండగా అతని చదువు పూర్తయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. అతను వెళుతూ ఉన్నప్పుడు తన కోరికనే ఆమె అతని దగ్గర ఉంచింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నది దేవయాని. ఇతను అన్నాడు, చాలా ద్రోహం అది, నాకు గురువు గారు, నీ తండ్రి గారు, నువ్వు గురుపుత్రి అవుతావు, గురువు అంటే తండ్రితో సమానం, తండ్రితో సమానమైనటువంటి ఆ గురువుగారి కుమార్తె నాకు అక్కతోనో చెల్లెలతోనో సమానం, కనుక నువ్వు నాకు సోదరి అవుతావు, నిన్నెలా వివాహం చేసుకుంటాను నేను,
అది పనికిరాదన్నాడు ఇతను. కచుడు చాలా తీవ్రమైన కోపం వచ్చింది దేవయానికి. ఎంత పని చేశావు, నేను ఇంతకాలం కూడా నీ మీద అత్యంతమైనటువంటి ప్రీతిని పొంది ఆ ప్రేమ చేత నిన్ను అనేక సార్లు బ్రతికించాను, నేను నా తండ్రిని వాదించి మరి బ్రతికించాను, చిట్ట చివరికి నన్ను ఇలా మోసం చేస్తావా? చూడు, నన్ను మోసం చేసి నువ్వు ఇలా వచ్చి ఇక్కడ సేవ అనేటువంటి పేరుతో నా తండ్రి దగ్గర నుంచి నువ్వు సంపాదించినటువంటి ఆ సంజీవని విద్య నీకు ఉపయోగించకుండా పోవుగాక అని చెప్పించింది దేవయ్య. వెంటనే తను చాలా తెలివిగలిగినటువంటి వాడు వెంటనే అన్నాడు, నాకు అది ఉపయోగించకపోయినా నా చేత ఉపదేశం పొందిన వాళ్ళకి ఉపయోగించుగాక అన్నాడు. వెంటనే దానికి మళ్ళీ చెప్పేసి, వెంటనే నన్ను శపించావు నువ్వు, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, ధర్మాన్ని పాటించేటువంటి నన్ను నువ్వు అకారణంగా శపించావు కనుక నువ్వు నీ యొక్క వర్ణమైనటువంటి బ్రాహ్మణ వర్ణస్థుడైనటువంటి వాడిని కాకుండా క్షత్రియుడిని వివాహం చేసుకుంటావు అని శపించాడు. అయితే శుక్రాచార్యుడికి సుర ఇచ్చినప్పుడు అతను చాలా బెంగపడ్డాడు. ఇతను లోపలికి వెళ్ళిపోయాడు. రే రాక్షసుల యొక్క మోసాన్ని నేను తెలుసుకోలేకపోయాను, వాళ్ళు సురలో కల్పించారు, సుర మీద ఉండేటువంటి వ్యామోహం చేత కదా నేను ఇలాంటి దుస్థితిని పొందానని చెప్పి అప్పుడు శపించాడు అతను. ఎవరైనా సరే ఇక ఇవాల్టి నుంచి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సుర గనక ముట్టుకున్నట్లయితే భ్రష్టుడవుతాడు అని శపించాడు. సరే అయిపోయింది. ఇదిగో ఇలా అయిన తర్వాత ఆమె అతన్ని శపించింది, అతను కూడా ఇలా శపించాడు. ఆ శాపం వల్ల ఈవేళ యయాతి యొక్క చేయి పట్టుకున్నటువంటి తాను ఇది దైవ నిర్ణయం అన్నది. ఇది మనుష్య నిర్మితం కాదు, దైవ నిర్ణయమే. లేకపోతే నువ్వు వచ్చి నా చేయి పట్టుకోవాల్సినటువంటి స్థితి, నువ్వు క్షత్రియుడివి, నీతోనే నాకు వివాహం కావాలి అని తప్పనిసరిగా నన్ను వివాహం చేసుకోమని అడిగింది. సరే, అప్పుడు అతను అన్నాడు, నీ తండ్రి మరి అంగీకరిస్తాడో లేదో, అతను అందులో గురువు చాలా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు కదా, మరి నన్ను శపిస్తాడు కదా అన్నాడు. అంటే నీకెందుకు, నేను చూస్తాను నా తండ్రి గారి దగ్గర, నా తండ్రి గారిని నేను బతిమాలుకుంటానని చెప్పింది. సరే అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది ఈవిడ కూడా ఇంటికి వచ్చేసింది. ఈవిడకు ఉన్నటువంటిది మనస్సులో ఏమిటి, శర్మిష్ఠ నన్ను పనిదానివి అన్నది, కాకి లాంటి దానివి మా ఇంటి ముందు పడుండి మా ఎంగిలి మెతుకులు తినేటువంటి దానివి అన్నది, భిక్ష పట్టేటువంటి భిక్షుకి అని పిలిచింది. ఇవన్నీ మనసులో ఉండిపోయాయి. విసవిస ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసి పెద్దగా రోధిస్తుంది. ఇంటికి కూడా వెళ్ళలేదు, రాజ్యం బయటనే ఉన్నది. తండ్రి 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 అని కేకలు పెడుతుంటే వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పారు, ఇదిగో నీ కుమార్తె వచ్చింది, అక్కడ రోధిస్తోంది, పెద్దగా ఏడుస్తోందంటే పరిగెట్టుకుంటూ వచ్చాడు తండ్రి. మా ఏమిటి, ఏం కష్టం వచ్చిందన్నాడు. వెళ్దాం పదా ఇంటికి, నేను రానన్నది. నేను అసలు ఇందులో అడుగే పెట్టనన్నది. ఏమి కారణం అన్నాడు. ఇదిగో ఇలా జరిగిందని చెప్పింది. శర్మిష్టమనని భిక్షుకి అన్నది నన్ను, నువ్వు ఇక్కడ అడుక్కు తినేటువంటి వాడివిట, అతను వేస్తే ఆహారంతో బతుకుతున్నావుట, నేను ఇక్కడ ఉండను అనేటప్పటికీ మరి ఆవిడ కూతురుండకపోతే ఆయన ఎట్లా ఉంటాడు, ఇంకా ఇంకేం చేయాలో తెలియలేదు. ఇట్లా కాదమ్మా అని అనేక రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆవిడకు వచ్చినటువంటి ఆ పౌరుషం వల్ల, అహంకారం చేత ఎటువంటి పరిస్థితుల్లో తాను అంగీకరించలేదు. సరే, ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో శుక్రాచార్యుడు కూడా ఆమెడితో పాటుగా బయలుదేరిపోయాడు. తన ఇల్లు వదిలేశాడు, తాను కూడా బయలుదేరి ఆమెడితో పాటు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం ఆ అసుర రాజు అయినటువంటి వృషపర్వుడికి తెలిసింది. వెంటనే వృషపర్వుడు, గురువుగారు వెళ్ళిపోతే మనకు గతి లేదు, యథార్థంగా మామూలుగానే అసురులు బుద్ధి లేని వాళ్ళు, పాపం జ్ఞానం తక్కువ, అలాంటి వాళ్ళకి ఈయనొక్కడే సంజీవిని విద్యతో కాపాడుతున్నాడు వీళ్ళని, అలాంటి గురువు కూడా లేకపోతే మనకు బతికేం కావాలి, జీవితం ఏం కావాలని పరిగెట్టుకుంటూ అతను వచ్చాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వెళ్ళిపోతుంటే మార్గ మధ్యంలో కాళ్ళ మీద పడి, మహాప్రభో నన్ను రక్షించవయ్యా, ఏమిటి, ఎందుకు వచ్చింది, ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇలా వెళ్ళినటువంటి అతను నన్ను శపిస్తాడని భయపడ్డాడు ఇతను. అంటే అప్పుడు చెప్పాడు, ఆయన నీ కూతురు శర్మిష్ఠకి నా కూతురు అయినటువంటి దేవయానికి ఇద్దరికి కూడా గొడవ జరిగింది. దీంతో మీ పాప అన్నటువంటి మాటలకి చాలా దుఃఖించినటువంటి నా కూతురు ఇక ఉండడానికి ఇష్టపడలేదు,
వెళ్ళిపోవాలనుకుంటోంది, వెళ్ళిపోతున్నాను. వృషపరువుడు ఆలోచించాడు, ఇంకా గురువు లేకపోతే మనకు గతి లేదు, గురువు లేకపోతే అంధకారమే, మన బతుకంతా అంధకారం అయిపోతుందని భావించి వెంటనే ఆయన్ని ప్రార్థించాడు, గురువర్య మీరు ఏం ఆజ్ఞ ఇచ్చినా సరే నేను స్వీకరిస్తానన్నాడు. మీరు ఏమైనా సరే ఆజ్ఞించి, ఏ శిక్ష మీరు ఇవ్వాలనుకున్నా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు. ఇది తప్ప మీరు వెళ్ళడం వీల్లేదు, మీరు ఇక్కడ ఉండి తీరవలసిందే. అప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, నన్ను కాదు నువ్వు అడగాల్సింది, ఆ బాధపడుతున్నటువంటిది నా కుమార్తె, ఆ అవమానాన్ని పడింది నా కుమార్తెను అడుగు, నా కుమార్తె ఏం చెప్తే అది నువ్వు చెయ్యి, అలా నువ్వు చేయగలిగితే నేను మళ్ళీ వస్తానన్నాడు. అప్పుడు వృషపరువుడు అడిగాడమ్మా చెప్పు, నీకేం కావాలంటే అది నేను చేస్తానన్నాడు. అంటే అప్పుడు దేవయాని అన్నది, నీ కూతురైనటువంటి శర్మిష్ఠ నాకు దాసి కావాలి అన్నది. ఆమె ఒక్కతే కాదు, ఆమెకు ఉన్నటువంటి 1000 మంది సఖులతో కూడా నాకు దాసి కావాలి. నేను ఎక్కడికి వెళితే అక్కడ నాతో పాటు వచ్చి నాకు దాస్యం చేయాలి. అంటే నేను వివాహం అయిపోయి వెళ్ళిపోయినా కూడా నాతో పాటు రావాలి, సుల్కంగా నాకు దాస్యం చేయాలి అని దేవయాని కోరింది. కోరడంతో వృషపరువుడు అంగీకరించాడు. అలాగే అన్నాడు, తప్పనిసరిగా చేస్తాను, మీరు రమ్మన్నాడు. శుక్రాచార్యుడు మళ్ళీ వచ్చేసాడు. రాజ్యంలోకి శుక్రాచార్యుడు ప్రవేశించిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు. శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి శర్మిష్ఠ తన కుమార్తెకి చెప్పాడమ్మా, నువ్వు ఈవేళ నుంచి దేవయానికి దాసిగా ఉండాలి. జరిగిందంతా వివరించాడు. గురువు లేకపోతే వంశం అంతా కూడా, ఈ అసుర కులమంతా కూడా నశించిపోతుంది కనుక వాళ్ళ కోసం ఒక్కళ్ళైనా సరే బలి ఇవ్వాలి, తప్పదు జీవితాన్ని. అందుకోసం నువ్వు సహకరించాలని వాళ్ళ కూతురికి చెప్తే అంగీకరించింది. తండ్రి మాటని వచ్చి దేవయానికి దాసి అయింది. దేవయానికి అనేక రకాలుగా సేవలు చేస్తోంది, వాళ్ళకు ఉన్నటువంటి 1000 మంది సఖులతో కూడా. అలా నడుస్తున్నప్పుడు ఈవిడ యయాతిని వివాహం చేసుకోవాలనుకున్నది కనుక ఆ యయాతి కూడా కలిసినప్పుడు చెప్పింది తండ్రి గారి దగ్గరికి వచ్చి మాట్లాడమని. సరే యయాతి ధైర్యం చేశాడు. చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అంటే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఈమె కూడా చెప్పింది. ఇద్దరి యొక్క మాట ఒకటిగానే ఉండడం చేత అంగీకరించాడు. తాను అంగీకరించి వాళ్ళిద్దరికీ వైభవపేతంగా వివాహం చేశాడు. చేసిన తర్వాత వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా దాసిగా ఉన్నటువంటి శర్మిష్ఠ మిగిలినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఆ రాజకుమార్తె ఆ రాజకుమార్తె దాసిగా ఉన్నది. వీళ్ళు అందరూ కలిసి వెళుతున్నప్పుడు శుక్రాచార్యుడు ఒక హెచ్చరిక చేశాడు యయాతికి. ఓయ్ యయాతి, జాగ్రత్త, నా పిల్లను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి. రెండవది, నా పిల్లతో పాటు వస్తున్నటువంటి ఈ రాజకన్య శర్మిష్ఠ దేవయానికి దాసి, గుర్తుపెట్టుకో. ఈ శర్మిష్ఠని నువ్వు దేవయానితో సమానంగా కనుక ఆమెకి నువ్వు సంతానం కలిగించినా, ఆమె కనుక ఆనందం కలిగించినా నువ్వు శిక్షార్హుడవుతావు అన్నారు అని అతనికి హెచ్చరిక ఇచ్చాడు. అలాగే అన్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. శర్మిష్ఠ కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. దేవయానితో జీవనాన్ని సాగిస్తున్నప్పుడు ఆ దేవయానికి సంతానం కలిగారు. అనేక రకాలుగా వాళ్ళకి సేవలు చేశారు. అయితే దేవయానికి కూడా సంతానం కలిగింది. ఆవిడ సంతానవతి అవ్వడం అనేటువంటిది చూసింది శర్మిష్ఠ. శర్మిష్ఠ కూడా యుక్త వయస్సులో ఉన్నటువంటిది, దేవయానితో సమానమైనటువంటి వయస్సు కలిగింది కనుక ఆమెడు ఒక దాసిలాగా పడుండి అలా ఉన్నటువంటి జీవితాన్ని బాధపడుతూ ఒక రోజున ఏకాంతంలో కనిపించినటువంటి యయాతి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది, నన్ను కూడా నువ్వు సంతానవతిని చేయవయ్యా అని. అలా దీనంగా అడిగినటువంటి ఆమె యొక్క మాటను అంగీకరించాడు. ఆమెని కూడా సంతానవతిగా చేశాడు. శుక్రాచార్యుడు యొక్క మాటలు జ్ఞాపకం ఉన్నాయి అతనికి, మర్చిపోలేదు. అయినప్పటికీ కూడా శర్మిష్ఠని అడిగినటువంటి దీనికి కాదనలేక ఆమె సంతానవతిని చేశాడు. అయితే దేవయానికి కలిగినటువంటి సంతానంలో ప్రధానంగా యదువు,
అలాగే తుర్వసుడు అనేటువంటిది ఇద్దరిని కన్నది, యదువుని తుర్వసుడిని. శర్మిష్ఠకు కూడా సంతానం కలిగారు ఇతని వల్ల. ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనేటువంటి ముగ్గురు సంతానం కానీ శర్మిష్ఠకి. అయితే దేవయానికి తెలీదు, ఎక్కడో ఉన్నటువంటి ఉపవనాలు ఏవో ఉంటాయి, అందులో ఉన్నటువంటి ఒక దాసి గృహంలో ఉంటున్నటువంటిది శర్మిష్ఠ. అక్కడెక్కడో ఉన్నటువంటిది శర్మిష్ఠకి సంతానం కలిగినటువంటి విషయం వాడికి తెలియదు. ఒకరోజు యయాతితో పాటుగా కలిసి అలా వనంలో విహరిస్తూ వస్తున్నప్పుడు ఈ శర్మిష్ఠ యొక్క చిన్న పిల్లవాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఇతన్ని పట్టుకొని నాన్న నాన్న అంటూ మొదలుపెట్టాడు. దేవయానికి అర్థం కాలేదు, ఇదేంటి యదువు అలాగే అతను కలిగినటువంటి సంతానం ఇద్దరెవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఇంకొకతను కూడా వచ్చి నాన్న అంటున్నాడు ఏమిటని అర్థం కాక ఏమిటిది అని నిలదీసింది. అప్పుడు అతను బయట పెట్టాడు, శర్మిష్ఠ సంతానం ఇది. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది దేవయానికి. వెంటనే బయలుదేరి తన తండ్రికి చెప్పడానికని బయలుదేరింది. కాళ్ళు పట్టుకొని ప్రార్థించాడు, నువ్వు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నీ తండ్రికి విషయాన్ని చెప్పకు. అయినా సరే లెక్క చేయలేదు, తాను వెళ్ళిపోయి తన తండ్రికి చెప్పింది ఈ విషయాన్ని, నీది అల్లుడు ఇలా మోసం చేశాడు. ఎప్పుడైతే ఈ మోసం చేశాడనేటువంటి విషయం విన్నాడో శుక్రాచార్యుడికి తన పుత్రిక మీద ఉండేటువంటి ప్రీతి వల్ల ఆ పిల్లకి మోసం జరిగేటప్పటికీ సహించలేక అతన్ని శపించాడు యయాతిని. నీకు ఈ యవ్వన మదం చేతనే కదా నువ్వు నా కుమార్తెని మోసం చేశావు, కనుక ఈ యవ్వనం పోతుంది నీకు, అందరి చేత అసహించుకోబడేటువంటి ఎవరి చేత కోరదగనటువంటి వృద్ధాప్యం వచ్చేస్తుంది నీకు, పో అన్నాడు. వెంటనే అతను చాలా భయపడిపోయి బాధపడుతూ ఉన్నా కూడా అతని తెలివి కొద్దిగా పనిచేసింది యయాతికి. ఆ సమయంలో తెలివి పనిచేసి అన్నాడు, నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను అనుభవిస్తాను, సందేహం లేదు, కానీ నేను యవ్వనంలో ఉన్నాను, నీ కుమార్తె కూడా యవ్వనవతి, గుర్తుపెట్టుకో అన్నాడు. నేను వృద్ధుణ్ణైతే నీ కుమార్తె యొక్క యవ్వనం కూడా నాశనం అయిపోతుంది కదా, నువ్వు ఇచ్చినటువంటి శాపం అలాంటిది అన్నాడు. తన పుత్రిక యొక్క సౌఖ్యం గుర్తుకొచ్చేటప్పటికే శుక్రాచార్యుడికి తను చెప్పింది కరెక్టే, నిజమే అనిపించింది. వెంటనే అన్నాడు, నువ్వు చాలా తెలివిగా చెప్పావు, నేను సంతోషిస్తున్నాను అన్నాడు. కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, దీనివల్ల నా పుత్రిక యొక్క భవిష్యత్తు కూడా చెడిపోకుండా ఉండడం కోసం నీకు వరం ఇస్తున్నాను. శాపం మాత్రం అలాగే ఉంటుంది, కానీ వరం వల్ల నువ్వు దాన్ని పోగొట్టుకోవచ్చు అన్నాడు. కొంతకాలం బదిలీ చేయొచ్చు అన్నాడు. ఏమిటి బదిలీ అంటే, నీ యొక్క వృద్ధాప్యాన్ని తీసుకొని ఎవరైనా సరే తన యొక్క యవ్వనత్వాన్ని ఇస్తే ఆ యవ్వనత్వాన్ని తీసుకొని వృద్ధాప్యాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నాడు. అనడంతో బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు యయాతి. సరే అని బయలుదేరి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఈ జర ముసలితనం అనేటువంటిది అతన్ని వ్యాపించింది శాపం వల్ల. వెంటనే ఇంటికి వచ్చినటువంటి తాను తన యొక్క జ్యేష్ఠపుత్రుడైనటువంటి యదువుని పిలిచాడు. ఏమయ్యా, ఇదిగో నీ యవ్వనాన్ని నాకు ఇచ్చిన ఆ వృద్ధాప్యాన్ని తీసుకొని ఆయన అన్నాడు. నాకు అకాలంలో ఈ వృద్ధాప్యం వచ్చింది, నేను యవ్వనంలో ఉన్నటువంటి వాడిని, సుఖాలు అనుభవించవలసినటువంటి వ్యక్తిని, నాకు వృద్ధాప్యం వచ్చింది, నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకొని నీ యవ్వనత్వాన్ని నాకు ఇస్తే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. యదు అన్నాడు, యవ్వన కాలంలో ఉంటూ ఈ ముసలితనాన్ని నేను పొందితే మళ్ళీ నువ్వు నాకు ఇచ్చే కాలానికి నేను ముసలివాడిని ఇటు అవుతాను కదా, ఇక యవ్వనం అనేటువంటి దాన్ని నేను అనుభవించేటువంటి, నా సుఖాలను అనుభవించేటువంటి కాలం ఏమైపోవాలి అన్నాడు. కనుక నేను ఇవ్వలేను అన్నాడు. ఎవరైనా లౌకిక సుఖాలన్నింటినీ వదులుకొని బతుకుతారా? బతకలేరు కదా, నేను ఇవ్వలేను అన్నాడు. సరే, వెంటనే వాళ్ళ మిగిలినటువంటి కుమారులందరినీ పిలిచాడు. అందులో చివరివాడు పూరుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏమయ్యా, మీలో ఎవరైనా సరే నాకు యవ్వనాన్ని ఇవ్వండి, నా వృద్ధాప్యాన్ని తీసుకోండి అన్నారు. అంటే వెంటనే వాళ్ళు అన్నారు కదా,
మేము వైరాగ్య సంపన్నులం కాదు. ఈ వయసులో నాకు వైరాగ్యం పొంది నీకు ముసలితనాన్ని పొంది నీకు యవ్వనాన్ని ఇచ్చేటువంటి స్థితి మా దగ్గర లేదన్నారు వాళ్ళు ఎవ్వరూ కూడా ఇవ్వలేకపోయారు. చాలా బాధపడ్డాడు తండ్రి యయాతి. చివరికి ఈ ధర్మజ్ఞానం లేనటువంటిది అస్థిరమైనటువంటి యవ్వనమే నిత్యమని భావించారు వీళ్ళు, దానివల్ల కాదన్నారు అని గ్రహించాడు తాను. చివరికి చిన్నవాడు ఉన్నాడు, అతను గుణవంతుడు అనుకుని ఆ పూరుణ్ణి పిలిచాడు. ఏమయ్యా పూరా, నువ్వైనా నా కోరిక మన్నిస్తావా అని అడిగాడు. అడిగితే అప్పుడు పూరుడు అన్నాడు కదా, తండ్రి ఈ శరీరం అనేటువంటిది ఎవరి వల్ల లభించిందో, ఏ శరీరం ఉండటం వల్ల సాక్షాత్తుగా మానవ జన్మలో పరమాత్మను కూడా పొందవచ్చునో అలాంటి ఈ శరీరం యొక్క పుట్టుకకి కారణమైనటువంటి వాడివి నువ్వు. అలాంటి తండ్రికి ప్రత్యుపకారం చేయడానికి లోకంలో ఎవరికైనా సామర్థ్యం ఉంటుందా? అంత గొప్పవాడివి నువ్వు, నీకు నేను ఇవ్వకపోవడం ఏంటన్నాడు. అంటూ ఒక ధర్మాన్ని చెప్పాడు తాను. తండ్రి యొక్క మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకొని, తండ్రి నోట్లో నుంచి కూడా శబ్దం రాక్కర్లేదు, తండ్రి యొక్క మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని తెలుసుకొని తీర్చేటువంటి పుత్రుడు ఉత్తముడు అన్నాడు. తండ్రి యొక్క ఆజ్ఞని పాలించేటువంటి పుత్రుడు మధ్యముడు అన్నాడు. తండ్రి యొక్క ఆజ్ఞని తీసుకొని శ్రద్ధతో కాక అశ్రద్ధతో ఎవరైతే పాలిస్తారో వాడు అధమపుత్రుడు అన్నాడు. తండ్రి యొక్క ఆదేశాన్ని పాలించకుండా ఉన్నటువంటి వాడు తండ్రి యొక్క పురీషం లాంటివాడు అన్నాడు, మలం లాంటివాడు అన్నాడు. తండ్రి యొక్క ఆజ్ఞని తిరస్కరించినటువంటి వ్యక్తి తండ్రి యొక్క మలం లాంటివాడు అన్నాడు. కనుక నీ యొక్క మాటని తిరస్కరించేటువంటి స్థితి కానీ నాకు లేదు. నువ్వు అన్నట్లుగానే నీ వార్ధక్యాన్ని నేను స్వీకరిస్తాను, నా యవ్వనత్వాన్ని నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ఆ యవ్వనాన్ని తీసుకొని తన వార్ధక్యాన్ని అతనికి ఇచ్చేసి ఆ యవ్వనత్వంతో తాను చాలా కాలం విహరించాడు, చాలా సంవత్సరాలు భార్యతో అనుభవించాడు, అనేక యజ్ఞాలు చేశాడు, నారాయణుణ్ణి ఆరాధించాడు. ఆ తర్వాత చాలా కాలం అనుభవించిన తర్వాత ఎవరికైనా సరే బాగా కోరికలన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళకి పూర్తిగా వైరాగ్యం అనేటువంటిది వచ్చేస్తుంది. అనుభవించే ముందు తాను అనుకుంటాడు ఇది శాశ్వతం అని, కానీ ఆ అనుభవింపబడేటువంటి సుఖాలు ఏవి శాశ్వతం కాదని తెలుస్తున్నప్పుడు అతను ఇవన్నీ కూడా తాత్కాలికమే అనేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. తాను మాత్రం ఎప్పుడూ నిరంతరం కోరుకునేది శాశ్వత ఆనందాన్ని మాత్రమే. ఎందుకు వైరాగ్యం వస్తుంది ఇవన్నీ అనుభవించినా కూడా అంటే మానవుడు ఎప్పుడూ కూడా ఆనందాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. లోకంలో మానవుడే కాదు, ఏ జీవైనా సరే సుఖాన్ని కోరుతుంది. చిన్న చీమ దగ్గర నుంచి చూడండి, ఎప్పుడు అది సుఖాన్ని కోరుతుంది. ఆ సుఖానికి అడ్డుపడితే సహించలేదు, అందుకే మనని కుడుతుంది. లోకంలో మనిషి కూడా అంతే. అలా సుఖం కోసంగా వెంపర్లాడేటువంటి జీవి తాను కోరుకునేటువంటి సుఖం నిత్య సుఖాన్ని కోరుతాడు. తనకి మధ్యలో దుఃఖం అనేటువంటిది రాకూడదని కోరుకుంటాడు. అందువల్ల నిత్యంగా తన సుఖం ఎప్పుడూ కూడా అలాగా నిరంతరం సాగుతూ ఉండాలి అనుకునేటువంటి వాడు కనుక ఇతను మధ్యలో దుఃఖం వస్తే సహించలేడు. అందుకే మళ్ళీ పరిగెట్టుకుంటూ భగవంతుడిని వేడుకుంటూ ఉంటాడు, అయ్యో నా దుఃఖం పోవాలి, సుఖం రావాలి. ఇంతకుముందు నేను సుఖంతో అనుభవించిన క్షణాలు చాలా మధురంగా ఉన్నాయి, కానీ ఈవేళ దుఃఖంతో అనుభవించేటువంటివన్నీ నాకు నరకంలాగా ఉన్నాయి. అందువల్ల ఈ నరకమైనటువంటి ఈ స్థానం, ఈ సమయం నాకొద్దు, నాకు ఈ కర్మలు కావాల్సింది, సుఖాన్ని అనుభవించాలి. ఎందుకు కోరుతున్నాడు? నిత్య సుఖం కావాలి అనే అపేక్ష. నిత్య సుఖం కావాలి అని అన్వేషిస్తున్నటువంటి తాను అనిత్యమైనటువంటి సుఖాల పాల్పడుతున్నాడు.
అందువల్ల అతనికి నిత్య సుఖం తెలియటం లేదు. కాకుండా ఇవి అనిత్యాలైపోయి మళ్ళీ దుఃఖాన్ని ఇస్తున్నాయి. పాపం భ్రమతో ముందు ఈ నిత్య సుఖం కోసం అని ప్రయత్నం చేస్తూ ఆ సుఖాల్లో పడ్డాడు. ఆ భ్రమ తొలగిపోతుంది. ఇవన్నీ అనుభవించగా అయ్యో నాకు నిత్య సుఖం లభించట్లేదు, ఎప్పుడు ఏదో ఒక సుఖం వల్ల కష్టం వస్తూనే ఉంది. అందులో మనిషికి ఈ లోకంలో ఉండేటువంటివన్నీ నిజంగా సుఖాలు కాదు. యథార్థంగా చెప్పాలి అంటే దుఃఖాన్ని వెంట పెట్టుకొని వచ్చేవే. దుఃఖమే సుఖం అనేటువంటి ఒక తోలు కప్పుకొని కనిపిస్తుంది. యథార్థమైన సుఖం కాదు. ఇప్పుడు చూడండి, ఒక మాట, మీకు బాగా లడ్డు అంటే బాగా ఇష్టం అనుకోండి, మధురమైన పదార్థం చాలా ఇష్టం, అది చూడగానే నోట్లో నీళ్లు లాలాజలం ఊరుతుంది, అబ్బో తినేయాలనిపిస్తుంది, ఎవ్వరికి చెప్పకుండా దొంగతనం కూడా లాగిస్తాం. కానీ ఏదో చేసి పెట్టారు తినవయ్యా అన్నారు, విపరీతంగా తినేస్తాం. అది పొందుతున్నప్పుడు అబ్బా ఎంత ధన్యుణ్ణి నేను, ఎంత భాగ్యవంతుణ్ణి, అమృతంలాగా ఉన్నాయి లడ్లు అంటూ లట లాగిస్తాడు. మరునాడు నుంచి తెలిసిందే, విపరీతమైన దుఃఖం పడతాడు. ఆ పడేటువంటి దుఃఖం వల్ల తాను అనుకుంటాడు ఇంకెప్పుడు లడ్డు ముఖం చూడకూడదు. యథార్థం అది. తీపి మీద బాగా ఇష్టం అండి నాకు అని తీపి తిని 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 షుగర్ రోగం వచ్చింది, అది దాని వంక చూడడానికే అవకాశం లేకుండా పోదు. నీకేం కలిగిస్తుంది అది? దుఃఖాన్నా సుఖాన్నా? కనిపిస్తోంది సుఖంలాగానే, కానీ వెనకాల నిండుగా దుఃఖాన్ని పెట్టుకొని వస్తుంది. లోకంలో ఏదైనా అంతే. పాపం హాయిగా సుఖంగా బతికేవాడు ఒక రిక్షావాడు, ఆనందంగా రోజు కూడా ఇంటికి వచ్చేవాడు, ఇంట్లో నేల మీద హాయిగా సుఖంగా పడుకునేవాడు. లోకంలో మనిషికి కోరిక అనేటువంటి చీమ కుడుతూ ఉంటుంది, కుట్టినప్పుడల్లా కొద్దిగా అతనికి ఎగిరి గంతులు వేస్తుంటాడు. అలాంటి కోరిక వాడికి పుట్టింది పక్క ఇంటి వాడిని చూసి. పక్కింటి వాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, కొద్దిగా వాడు కూడా ఇలాంటి రిక్షావాడే ఏదో కొద్దిగా సుఖంగా బతుకుతున్నాడు. అంటే వాడేదో నేల మీద పడుకునేవాడు చాప వేసుకున్నాడు బాబు ఒకరోజు. వాడు చాప వేసుకున్నాడు, నేను కూడా కొనుక్కుంటే బాగుంటుంది, నాకేం కొద్దిగా వస్తున్నాయి కదా అనుకున్నాడు, చాప కొనుక్కొని పడుకున్నాడు. వాడు కొద్దిగా చాపలో నుంచి కొద్దిగా పరుపుకు కూడా వచ్చాడు, వీడిని చూసి వాడు పరుపుకు వచ్చాడు. తర్వాత మంచానికి వచ్చాడు, వీడు మంచానికి వచ్చాడు. ఆ తర్వాత డన్లప్ బెడ్కి వచ్చాడు వాడు, వీడు కూడా అలాగే కొనుక్కుని హాయిగా సుఖాన్ని అంటే ఒకదానికన్నా ఒకటి సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి భావనతోటి వాడు పెరిగాడు, వీడు పెరిగాడు. సరే, ఆ డన్లప్ బెడ్ మీద హాయిగా పడుకుంటుంటే నడుము పట్టేసింది వీడికి. పరిగెట్టుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు నాకు నడుము పట్టేసిందండి, ఒకసారి మరి చూస్తారా ఏంటో అన్నాడు. డాక్టర్ గారు అన్నారు, మొత్తం టెస్టులు చేయించుకొని ఇంత రాసిచ్చారు. మొత్తం టెస్టులు చేయించాడు, మీకు ఏ రోగం లేదయా అన్న. అదేమిటండి, ఒకటేమైనా ఇబ్బంది పడిపోతున్నాను నేను నడుము పట్టేసి. సరే, నువ్వు ఇంతకుముందు ఎక్కడ పడుకునేవాడి అన్నాడు. నేల మీద ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నావు అన్నాడు. డన్లప్ బెడ్ మీద. మళ్ళీ నేల మీద పడుకోపోతుంది అన్నాడు. సింపుల్. సుఖం అనుకుంటున్నాం మనం, కానీ దుఃఖాన్ని ఇస్తుంది. అలాగా లోకంలో ఉండేటువంటివన్నీ కూడా సుఖరూపంగా ఉండి దుఃఖాలను ఇచ్చేటువంటివే కనుక అలాంటి వాటి మీద మోజుతో ఇంతకాలం కూడా గడిపాను అని తను ఒకసారి వైరాగ్యం పుట్టి యయాతి తాను అనుకున్నాడు. అనుకొని దేవయాన్ని పిలిచి కూర్చోబెట్టి ఒక మేకపోతు కథ చెప్పాడు. ఏమీ లేదు దాంట్లో. మేకపోతు ఒక మేక, ఆడమేక మగ మేక కథ చెప్పాడు. కథ రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ
గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోపాల 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 జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.